Hey guys, hello. Welcome back to my channel. Friends Magic. ఇవాళ మీ ముందుకి ఒక మంచి డిన్నర్ రెసిపీ తీసుకొచ్చానండి. ఇది ఓట్స్ పోరిజ్ మన ఛానల్లో చాలా ఫేమస్. చాలా మంది ఎగ్ డైట్ లో ఇది తిన్నారనమాట. సో ఈ ఎగ్ డైట్ చేసినప్పుడు ఈ ఓట్స్ తో నేను చాలా వెయిట్ తగ్గాను. తర్వాత నాకు ఎగ్స్ తినడం ఎవరికైనా బోర్ వచ్చేస్తుంది 1-2 days తర్వాత. అప్పుడు నేను ఏం చేశానంటే డిఫరెంట్ రెసిపీస్ ఫాలో అవుతూ నైట్ మాత్రం డిన్నర్ లో ఇదే తీసుకున్నాను. దీనివల్ల లిటరల్ గా నేను 1 month లో 6 to 7 kgs వెయిట్ తగ్గాను. డే అంతా హెల్తీగా తిన్నాను. నైట్ మాత్రం ఇదే నా డిన్నర్ అనమాట. పోర్షన్ అనేది నేనైతే చాలా తక్కువగా తీసుకునేదాన్ని. అంటే ఒక్కరి బాడీ టైప్ ఒక్కోలాగా ఉంటుంది. కొంతమంది ఆకలితో తట్టుకోలేరు. అలాంటి వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు, పర్లేదు. ఎంత తీసుకున్నా కూడా 50 grams ఓట్స్ కంటే తక్కువే తీసుకోవాలి. అంటే లాస్ట్ 50 మాక్సిమం అనమాట. అంతకంటే ఎక్సీడ్ కావద్దు. దాంట్లో మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోండి. మెయిన్లీ ప్రిఫరబుల్లీ యాపిల్స్, దానిమ్మ పండు, ప్రోన్స్, సినిమన్ పౌడర్, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్, తేనె, ఆర్గానిక్ తేనె, ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవడం వల్ల బాదాము, ఇంకా మనకు కావాలంటే కిస్మిస్ కొంచెం ఎక్కువ తీసుకోవద్దు. రైజన్స్ అందులో కూడా క్యాలరీస్ ఎక్కువ. సో ఇవి యాడ్ చేస్తూ ఈ ఓట్స్ పోరిజ్ తీసుకోవడం వల్ల మళ్ళీ ఇందులో మనం యూజ్ చేసే మిల్క్ కూడా వచ్చేసి లో ఫ్యాట్ మిల్క్ అనమాట. మీరు చిక్కటి పాలు తీసుకోవద్దు, మీగడ ఉంటుంది కదా, అలాంటి పాలు తీసుకోకూడదు. స్లిమ్ మిల్క్ తీసుకుంటే ఇంకా మంచిది. ఆల్మండ్ మిల్క్ తీసుకుంటే మరీ మంచిది. సో అవన్నీ అందుబాటులో ఉండవు కాబట్టి లో ఫ్యాట్ మిల్క్ తీసుకోండి. లేదంటే మీకు ఒకవేళ పాలు మీ దగ్గరే ఉన్నాయి అంటే అందులో మీగడ తీసేసిన పాలు తీసుకోండి. అందులో కాస్త వాటర్ యాడ్ చేయండి, పల్సగా చేసుకోండి, డైల్యూట్ చేయండి. ఇలా తినడం వల్ల మీరు చూడండి, మీరు ఇప్పుడు రెగ్యులర్గా ఏం తింటున్నారో తినండి. మీరు మార్నింగ్ ఏం తింటున్నారు, మధ్యాహ్నం ఏం తింటున్నారు అనేది అనవసరం. నైట్ మాత్రం ఒక్క 10 రోజులు ఇది యాడ్ చేసుకోండి. డిన్నర్లో ఏం తినకండి, ఇది తప్ప ఇంకా డిన్నర్లో ఏం తినకండి. మీరే ఖచ్చితంగా 2 కిలోల వరకు ఈజీగా ఈ 10 days లో వెయిట్ తగ్గుతారు. కానీ కంపల్సరీ చెప్తున్నాను, వాకింగ్ కంపల్సరీ చేయాల్సిందే. కంపల్సరీ వాకింగ్ చేయాలి. ఈ ఒక్క రెసిపీతోటే మీరు వెయిట్ తగ్గుతారు. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ తీసుకొస్తానండి. నేను చెప్పాను కదా, నేను లిటరల్గా 30 kgs తగ్గాను. ఏవైతే డైట్స్ ఫాలో అయ్యాను, ఫుడ్ రెసిపీస్ ఫాలో అయ్యాను, అవన్నీ మీ ముందుకు షేర్ చేస్తున్నాను. నేను పెట్టే ప్రతి వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రతి రెసిపీ వల్ల మీరు వెయిట్ ఖచ్చితంగా కొంచెమన్నా తగ్గుతారు. అంతేగాని ఏదో టైంపాస్కి చేయడం అలా అయితే నేను ఎప్పుడు చేయను. ఓకేనా? సో మీకు ఏం డౌట్ అవసరం లేదు. హెల్తీగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ మన డైట్ ఫాలో చేయొచ్చు వెయిట్ తగ్గించడం కోసం. లేదు మీకు ఒకవేళ ఏమైనా హెల్త్ కండిషన్స్ ఉంటే మాత్రం నేను చెప్పలేనండి. మీరు మీ డాక్టర్ని అడగండి. స్టిల్ ఆయన తినొచ్చు అంటే మాత్రం తినండి. ఎందుకంటే ఒక్కొక్క బాడీ టైప్ ఒక్కోలాగా ఉంటుంది. కొంతమందికి పడవచ్చు, కొంతమందికి పడకపోవచ్చు. హెల్తీగా ఉన్న వాళ్ళైతే తీసుకోవచ్చు. ఎందుకంటే నేను వేసే ప్రతి ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో యూజ్ చేసేవే, మనం రెగ్యులర్గా తినేటివే. సో గ్రీన్ టీ, ఓట్స్ నేను యూజ్ చేసేవి జనరల్గా, ఎగ్స్, ఇవన్నీ లీన్ ప్రోటీన్, చికెన్ లీన్ ప్రోటీన్ ఇవన్నీ. అంతేగాని ఎక్కువ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేసే ఫుడ్స్ నేను ఎప్పుడు యూజ్ చేయను. రెగ్యులర్గా మనం తినే ఫుడ్స్ కాబట్టి మీరు ఖచ్చితంగా వెయిట్ తగ్గుతారు, హెల్దీ వేలో తగ్గుతారు. చాలా మంది అనుకుంటారు 10 days లో 6 kgs తగ్గడం అన్హెల్దీ అని. కరెక్టే, అది 10 days లో 6 kgs అనేది మజిల్ లాస్ అనేది ఉంటుంది. బట్ మనం లాంగ్ రన్ లో చేయం కదా. ఆ 10 days చేస్తాము, 3-4 kgs తగ్గుతాము, తర్వాత స్టాప్ చేస్తాము, తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తాము. ఈ విధంగా చేయడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు. స్టిల్ మీకు డౌట్ ఉంటే మాత్రం ఫాలో అవ్వకండి. అండ్ ప్లీజ్ మీరు చూడడమే కాదు, షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది ఉంటారు వెయిట్ తగ్గించుకోవడం కోసం, తగ్గాలి అని ఉంటుంది కదా, వాళ్ళకి కూడా, వాళ్ళకన్నా హెల్ప్ఫుల్ అవుతుంది. షేర్ చేయండి. ఎక్కువ ల్యాక్ చేయను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో నన్ను అడగండి. ఈ రెసిపీ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇప్పుడు రెసిపీ చూసే ఫస్ట్ ఒక 3 బాదం పప్పులు తీసుకోండి. ఇలా పొట్టుతో పాటే తీసుకోండి. దాన్ని లైట్గా దంచుకొని ఒక గిన్నెలోకి వేసేద్దాము. ఇప్పుడు ఇందులో 2 glasses వాటర్ వేద్దాము. చిన్న గ్లాస్ తోటి 2 glasses వాటర్ వేసుకోండి. ఆ తర్వాత 1/2 glass పాలు వేద్దాము. చెప్పాను కదా, స్లిమ్ మిల్క్ తీసుకోండి. ఆ తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టేద్దాము. ఇది మరుగుతుంటుంది. ఈలోపు ఏం చేద్దామంటే ఒక 1/4 glass బెల్లం పొడి ఉంటుంది కదా, జాగరీ పౌడర్, అది వేసేద్దాము. షుగర్ మాత్రం యాడ్ చేయకండి, బెల్లం పొడి వేసుకోండి, ఏం పర్లేదు. ఇది కాస్త మరుగుతున్నప్పుడు ఇప్పుడు 1/2 glass ఓట్స్ వేద్దాము. సో మనం 2 glasses వాటర్, 1/2 glass మిల్క్, 1/2 glass ఓట్స్ తీసుకున్నాము. సో పాలు ఇంకా ఓట్స్, ఈ రెండు మంచి ప్రోటీన్ ఉంటుంది ఇందులో. సో ఇది చాలా మంచిదండి. నాకైతే చాలా వెయిట్ తగ్గించింది. అండ్ నాకు తెలుసు, నా ఫ్రెండ్స్ కూడా చాలామందికి షేర్ చేశాను. సబ్స్క్రైబర్స్కు చాలామంది చెప్పారు, ఈ రెసిపీ వల్ల చాలా మాకు హెల్ప్ఫుల్ అయింది అక్క అని. సో మీకు కూడా తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతుందనే షేర్ చేస్తున్నాను. తప్పకుండా మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా వెయిట్ తగ్గుతారు, మిమ్మల్ని తలుచుకుంటారు, మీ వల్లే వెయిట్ తగ్గాము అని.
సో దీన్ని ఉడికించుకుందాము. ఇది చాలా త్వరగా ఉడుకుతుంది. జస్ట్ 2 to 3 minutes కంటే ఎక్కువ పట్టదు. మెత్తగా ఉడికిపోతుంది కదా, పెరుగన్నం లాగా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో ఒక దానిమ్మ పండు గింజలు వేసేసేయండి. చిన్న సైజ్ అయితే, పెద్దదైతే ఒక హాఫ్ దానిమ్మ పండు గింజలు తీసుకోండి. ఇది చాలా మంచిది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది కదా. ఈ రెసిపీ వల్ల మీకు ఫేస్, హెయిర్ గ్లో కూడా అవుతుంది, షైనీ అవుతుంది. చాలా మంచిదంటే ఇంకా నేను ఒకటే అని చెప్పలేను, చాలా బెనిఫిట్స్ ఉంటుంది. ఆ తర్వాత హాఫ్ యాపిల్ తీసుకోండి. చిన్న సైజ్ అయితే పూర్తిగా తీసుకోండి, ఏం పర్లేదు. పెద్దదైతే హాఫ్ యాపిల్ తీసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీనిపైన కావాలంటే మనం ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్, సినమన్ పౌడర్, దాల్చిన చెక్క పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చాలా రెగ్యులర్గా తింటుంటాను ఈ రెసిపీ. సో సినమన్ పౌడర్ ఇది తీసుకొని నాకైతే బోర్ వచ్చేసింది, అందుకే ఏం వేయడం లేదు. మీరైతే వేసుకోవచ్చు. దానిపైన మంచి తేనె వేసేయండి, అంతే, రెసిపీ రెడీ అవుతుంది.